మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు బలహీనతను బట్టి సిలువ వేయబడ్డాడు. కానీ దేవుని శక్తిని బట్టి ఆయన ఎప్పటికీ జీవిస్తూనే ఉన్నాడు. ఆనాడు అపోస్తులు కూడా బలహీనులే దేవుని బిడ్డలరా. అయితే ఆ అపోస్తులు దేవుని శక్తిని బట్టి పరిచర్య కొనసాగించారు. దేవుని శక్తిని బట్టి అద్భుతాలు చేశారు. దేవుని శక్తిని బట్టి వారు జీవించారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ బలహీనతను బట్టి నీవు ఓడిపోతున్నావని నీవు ఆలోచిస్తున్నావు. అయితే దేవుని శక్తిని బట్టి నీవు ముందరికి వెళ్తున్నావా, లేదంటే బలహీనతలలోనే బాధపడుతూ ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. అపోస్తుల గురించి ఒకసారి గమనించినట్లయితే వారు దేవుని శక్తిని బట్టి అన్నిటినీ కొనసాగించారు, అందులో జీవించారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నీ బలహీనతలను విడిచిపెట్టేసి నీ బలహీనతలలో నుండి నువ్వు బయటికి వచ్చి దేవుని శక్తిని బట్టి నువ్వు జీవించేవాడిగా, దేవుని శక్తిని బట్టి పరిచర్య చేసేవాడిగా, దేవుని శక్తిని బట్టి నీవు నీ జీవితాన్ని కొనసాగించేవాడిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని శక్తిని బట్టి నీవు బ్రతుకు, దేవుని నామాన్ని మహిమపరచు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మేమందరము కూడా బలహీనులమునైనా, కానీ నీ శక్తిని బట్టి మేము బలవంతులం. నీ శక్తిని బట్టి మేము జీవిస్తున్నాము నాయనా. తండ్రి, మాకు నీ శక్తిని దయచేసి జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.